खबरदार कौशिक रेड्डी खबरदार సరే कौशिक रेड्डी डाउन डाउन कौशिक रेड्डी डाउन डाउन कौशिक रेड्डी डाउन डाउन सुपरस्टार कौशिक रेड्डी डाउन डाउन सुपरस्टार कौशिक रेड्डी डाउन डाउन दलितद्रोही कौशिक रेड्डी डाउन डाउन दलितद्रोही कौशिक रेड्डी डाउन डाउन जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस హైదరాబాద్ నియోజకవర్గానికి ఒక గ్రహణం పట్టింది దాదాపు 3 సంవత్సరాల కింద. ఆ గ్రహణం ఇప్పుడు విడుదలగా ఉందంటే మళ్ళా హుజురాబాద్ ప్రజలే ఏకపక్షమై ఈ ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా యుద్దం చేయాలి. ఎందుకంటే ఒక లోఫర్ గాడు, ఒక చీటర్ గాడు, ఒక బ్రోకర్ గాడు, ఒక రౌడీ షీటర్ గాడు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉండి ఇక్కడ ఉన్న ప్రజలకు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? మరి నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళు కూడా ఇవాళ షాపులో పొంటి పోయి బెదిరిస్తారు, నీ కౌన్సిలర్ గారు కూడా పోయి బెదిరిస్తారు. ఇటువంటి రౌడీయిజం జరుగుతుంది హుజురాబాద్ నియోజకవర్గంలో. నీకు మహిళలంటే గౌరవం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు, ఒక గవర్నర్ గారిని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు, అధికారులను తిడతావు, ఆఖరికి అసెంబ్లీలో కూడా నీ పిచ్చి వేషాలను చూసి నీకు పిచ్చి పట్టిందా లేకుంటే నీకు వెర్రి పట్టిందా? హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నువ్వు చచ్చిపోతామంటే ఓటేసారు. ఇవాళ పాముకు పాలు పోసినట్టు అయింది ఈ నియోజకవర్గం. ఇవాళ నీ పీడను మేము వదిలించుకోవాలంటే ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలి. ముఖ్యంగా కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారికి చెప్పేది ఒక్కటే, ఇవాళ మీ రాష్ట్రం మొత్తం కోల్పోయిందంటే కేవలం కౌశిక్ రెడ్డి వల్లనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఎక్కడ పాదం పెట్టిన ఒక ఐరన్ లెక్క లెక్క మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా కార్యకర్తల కడుపులు కొట్టి మీ పార్టీలో కుక్క బిస్కెట్ల కోసం ఆశపడొచ్చింది. ఇవాళ అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి బర్తరఫ్ చేసుకుంటా ఫోన్లు చేసుకుంటా ఇళ్లకు రావాలని చూస్తే కౌశిక్ రెడ్డి కవర్గా గుర్తుపెట్టుకో. హుజురాబాద్ నియోజకవర్గంలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇదే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు ఎక్కలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత హుజురాబాద్ నియోజకవర్గాన్ని. ఇది హుజురాబాద్ నియోజకవర్గం పరుగు తీస్తున్నావు. ఇవాళ ఎంతో సామూహికైన మా ప్రణవన్న ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తల గురించి చెప్తాడు, నియోజకవర్గంలో సమస్యల గురించి చెప్తాడు. ఇవాళ డంపింగ్ యాడ్ ఉంది, మరి అక్కడ దాని గురించి ఫైట్ చేస్తలేం. డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాయి, దాని గురించి ఫైట్ చేస్తలేం. నీకు కావాల్సింది రీల్స్, నీకు కావాల్సింది సోషల్ మీడియా, నీకు కావాల్సింది నేను టీవీలలో కనబడాలి. అరే లోఫర్ గా టీవీలలో కనబడాలి, సోషల్ మీడియాలో కనబడాలంటే ప్రజలకు మంచి అయిన నువ్వు ఎమ్మెల్యే పదవి ఉంటే ఎంత, నీకు ఊడితే ఎంత. ఇవాళ గనక ఖచ్చితంగా కడియం శ్రీహరి గారికి తప్పకుండా బేషరత్గా మోకాల మీద కూర్చొని నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇవాళ ప్రతి ఆడబిడ్డ ఎదురు చూసేది ఒక్కటే. ఇవాళ గనక ఈయన గనక క్షమాపణ చెప్పకపోతే హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున నీ ఇళ్లను ముట్టడిస్తాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.